హాలెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. మీరందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ మధ్యలోనికి రావడం జరుగుతుంది. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు. మరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి నాయన. అయ్యా, నన్ను నీ నోటి బూరగా వాడుకోనైనా తండ్రి. అయ్యా, ఇక్కడ మీ సన్నిధి దయచేయండి, ప్రతి ఆటంకాలు తొలగించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు మనము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలము పేతురును యోహాను దేవాలయంకు ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంకు వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినం వానిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహాను వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలంలో బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండున్న వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఇక్కడ మనం ఒక పుట్టుకతోనే ఒక కుంటివాడిని చూడవచ్చు. అంతకంటే ముందుగా చూసినట్లయితే శిష్యులు పేతురు యోహాను పగలు 3 గంటలకు దేవాలయంకి వెళ్తాం. మనం శృంగారం అను దేవాలయానికి వెళ్తాం మనం చూడగలుగుతాం. మరి శిష్యుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మధ్యాహ్నం టప్పుడు 3ంటికి మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నట్లు చూడవచ్చు. యూదులకు ఒక ఆచారం ఉంటుంది. దినానికి 3 సార్లు 3 పూటలు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం వారు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. నిజంగా మనకు కూడా అటువంటి నియమాలు పెడితే బాగుంటుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేసుకునేవారు. మరి వారు ఒక ఆచార రీతిగా చేసుకుంటున్నారేమో కానీ ఆచారంగా కాదు, కానీ ఒక దేవుని యొక్క శక్తి పొందడానికి మనం ప్రార్థన చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మధ్యాహ్నం 3 గంటలకు పేతురు యోహాను శృంగారం అనే దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడిని అక్కడ చూడగలుగుతాం. వాడు దేవాలయం దగ్గర భిక్షం అడుగుచు అక్కడ కూర్చోండబెట్టానంట. ఏమీ లేదు, ఆ భిక్షగాడికి 4 రాళ్ళు, 4 కొంత డబ్బు వస్తే ఆహారాన్ని తిండికి పనికొస్తుందని మరి అతన్ని అక్కడ అడుక్కున్నటకు పెట్టినట్లు మనం చూడగలుగుతాం. అయితే వీరు దేవాలయంకు ప్రవేశించినప్పుడు ఆ యొక్క కుంటివాడు భిక్షం అడుగుతాడు. అడిగినప్పుడు వాడిని తేరి చూసి పేతురు యోహానులు ఏమంటారంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నజరేయుడైన యేసు నామంలో లేచినాడు అని వారు యేసే నామం ప్రకటిస్తున్నట్లు మనం చూడగలుగుతాం. మరి ఆ మాట చెప్పిన వెంటనే మరి అతని కుడి చేయి పట్టుకొని లేపి నిలబెట్టారు. నిజంగా ఎంత విశ్వాసం కావాలండి. ఇంచుమించు ఇతని ఎన్ని పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నట్లు చూడగలుగుతాం. ఇతని గురించి మీరు చూసినట్లయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 22వ వచనంలో ఇంచుమించు 40 సంవత్సరాలుగా ఒక కుంటివాడుగా ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు ఎవరినైనా స్వస్థపరచాలంటే స్వస్థపరచబడగోర్చున్నావా అని అడిగాడు. ఎమ్మటే స్వస్థపరచలేదు, కానీ వారి విశ్వాసం ఎంతో పరీక్ష. ఆయన దేవుడు కదా, ఒక్క మాట
ఆయన చాపంగానే ఆయన ఒక మాట పలకంగానే స్వస్థత అనేది కలుగుతుంది. కానీ మరి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని పలుసార్లు ప్రభువారు చెప్పారు. ఈ దినాన ఎంతో అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులు, అపనమ్మకంతో ఉన్నవారుగా మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మరి నజరేయుడైన యేసు నామంలో లేచినాడు అనటానికి ఎంత విశ్వాసం కావాలండి. మరి అతను కూడా ఆ యొక్క యేసయ్య నామం ఎంత శక్తివంతమైనదో మనం చూడవచ్చు. ఆ నామం పలకంగాల్ని, అతనికి ఒక చెయ్యి అందించగాల్ని పేతురు, యోహాన్లు అతనిని లేచి నిలబెట్టగలిగారు. నిజంగా శిష్యులు పేతురు గారు చూసినట్లయితే ముమ్మార్లు బొంకారు. మరి ప్రభువా, వీరందరైనా నిన్ను వదిలిపెడతారు కానీ నేను మట్టుకి నిన్ను వదిలిపెట్టను అన్నాడు. కానీ ఆయన ముమ్మార్లు అబద్ధం ఆడినట్లు మనం చూడగలుగుతాం. మరి అటువంటి పేతురు ఎప్పుడైతే ఆయన దేవాలయంలో ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు, దేవుని యొక్క శక్తి పొందినప్పుడు శిష్యులు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. అదే ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభువారు అనేకమైన కుంటివారిని, గుడ్డివారిని, దయ్యములతో పట్టిన వారిని విడిపించినట్లు మనం చూడగలుగుతాం. మరి నాయందు విశ్వసించువాడు నాకంటే గొప్ప కార్యాలు జరిగించినట్లు చేయగలరు అనేది ఇక్కడ రాయబడి, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరి విశ్వాసం అనేది ఎంత ముఖ్యమనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. మరి ఎంతో విశ్వాసంతో వారు యేసే నామంని, నజరేయుడైన యేసు నామంలో లేచి నడవమన్నప్పుడు, మరి చెయ్యి అందించినప్పుడు అతను లేచి నడిచి గంతులు వేసినట్లు చూడగలుగుతాం. మరి దేవాలయంలోనికి వారితో పాటు మరి నిజంగా అతని స్థానంలోని మనం ఒకసారి ఆలోచిస్తే అందరూ దేవాలయంలోనికి వెళ్తున్నారు, ఆయన ఏమో నడవలేడు. మరి ఆయన అన్ని సంవత్సరాలుగా ఇంచుమించు 40 సంవత్సరాలు ఆగిపోయిన స్థితిలో ఉన్నాడు. కానీ యేసయ్య నామం ఎంత శక్తివంతమైనది. మరి యేసయ్య నామంలో శక్తి ఉంది, విడుదల ఉంది, స్వస్థత ఉంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. కానీ విశ్వాసంతో పౌలు గారే కాదు, ఈ దినాన విశ్వాసంతో నజరేయుడైన యేసు నామం మనము కూడా గొప్ప కార్యాలు చేయొచ్చు. ఏంటంటే మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం అనేది ఎంతో ముఖ్యం. మరి అతను లేచి నడుస్తూ ప్రభువుని స్తుతిస్తూ గంతులు వేయడం చూడవచ్చు. మరి ఈ దినాన మరి స్వస్థపరచబడిన వ్యక్తి పేతురు, యోహానుకి కృతజ్ఞత లేడు కానీ దేవుని నామాన్ని స్తుతించాడు. ఈ దినాన దేవుని దగ్గర ఎన్నో మేలులు పొందిన ఒక చిన్న పని జరగకపోతే, ఒక్క దాంట్లో విఫలమైతే దూషించేవారుగా ఉన్నాం, బాధ పెట్టేవారుగా ఉన్నాం, కృతజ్ఞత లేని మాటలు మాట్లాడేవారుగా ఉన్నాం. కానీ 40 సంవత్సరాలు ఆగిపోయిన, స్తంభించిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి మరి ఆ సమస్త ఘనత మహిమ ప్రభువుకే చెల్లించాడు, స్తుతి చెల్లించాడు. మరి పేతురు, యోహానులను దేవుడిగా ఎంచలే. ఈ దినాన మనము ఏదైనా మేలు జరిగితే దైవజనుడిని ఒక దేవుని స్థానంలో ఎంచేవారుగా ఉన్నాం. దేవుడే, దైవజనులు దైవజనులే కదండి. కానీ దేవుని స్థానాన్ని మనము దేవుని స్థానమే. మరి ఇక్కడ చూసినట్లయితే అతను దేవుని స్తుతిస్తూ వెళ్తాం మనం అక్కడ ఉన్న వారందరూ ఆ విస్మయం, ఆశ్చర్యపడిపోయారంట. ఏంటి, మొన్నటిదాకా ఇక్కడే దిక్కుమాలిన స్థితిలో ఉన్న వ్యక్తి ఈ దినాన స్వస్థత పరచబడ్డాడు, ఎవరు వీరు అని. మరి వీరు పేతురు, యోహాన్లు, దేవుని శిష్యులు, వారు ఆత్మవరాలు. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 9వ అధ్యాయంలో కొంతమందికి ప్రవచన వరము, భాషల వరము, స్వస్థత వరము, అనేకమైన వరాలు ప్రభు ఇచ్చే 7 రకాల వరాలు ఉన్నాయి కదండి.
మరి వారు కలిగి ఉన్నారు. ఇది నాన్న క్రైస్తవుడు అంటున్నావు, విశ్వాసం అంటున్నావు, ఇదేనా మనం ఏదైనా వరం పొందామా? యేసయ్య నామంలో ఎంత శక్తి ఉందో, మరి అటువంటి విశ్వాసం మనం ఇతరులకు కనపరుస్తున్నామా? అసలు వీరు చేసిన స్వస్థతకి ప్రజలందరూ ఆశ్చర్యపడిపోయారు. ఎవరు వీరు అని ఎంతగానో ఆ అధ్యాయం అంతా చదివినట్లయితే వారు చేసిన దానికి ఎంతో ఆశ్చర్యపడినట్లు మనం చూడగలుగుతాం. ఈ దినాన మనల్ని ఒక ఉద్దేశంతో దేవుడు నాటాడు. మరి దేవుని ఒక శక్తిని మనం ఇతరులకు కనపరుస్తున్నామా? మన స్వభావం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనం చేసే కార్యాలను బట్టి మరి ఇతరులు ఆకర్షితులు అవుతున్నారు. మనం ఆకర్షించలేము. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటాం, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని పొందుతామో ఆటోమేటిక్గా మన పక్షాన దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ యేసయ్య నామంలో ఉన్న విడుదల శక్తిని 40 సంవత్సరాలు ఆగిపోయిన స్థితిలో నా కుంటివాడు అసాధ్యాలను సుసాధ్య చేసేవారుగా ఉన్నాం. ఈ దినాన నీకు అటువంటి వరం పొందాలని ఉందా? ఈ దినాన దేవుని కొరకు అటువంటి గొప్ప కార్యాలు చేయాలని ఉందా? అయితే మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిలో కనిపెట్టు, దేవుణ్ణి అడుగు. మరి ఆ దేవుడే ఈ దేవుడు ఆ దినమే కాదు, ఈ దినము కూడా అద్భుతాలు మన ద్వారా చేయించేవాడుగా ఉన్నాడు. మరి మనం చదివాం కదండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, ఎవరైతే నా యందు విశ్వసించే అన్నాడో నేను చేసే కార్యముల కంటే మరీ గొప్ప కార్యాలు వారు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది మనం ఎట్లా ఉన్నాం మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. ఉన్నైనా తండ్రి అయ్యా, నీవు దర్శిస్తే అద్భుతాలనైనా, నీ నామంలో ఉన్న శక్తి విడుదల ఎంత గొప్పదో మేము చూస్తున్నాం నైనా. అవునైనా మాకు అన్నీ తెలుసు, కానీ ప్రభా మేము విశ్వాసంలో బలహీనులంనైనా. అయ్యా, మా విశ్వాసాన్ని బలపరచునైనా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నోనైనా. అయ్యా, విశ్వాసంతో ఈ కొండను సముద్రంలో పడవేయమంటే ప్రభా విశ్వాసంతో చెప్పినట్లా అది జరుగుతుంది అన్నావు నాయన. అయ్యా అవును ప్రభా, క్రైస్తవులు అని చెప్పుకుంటూ ప్రభా అయ్యా విశ్వాసం లేనివారుగా అయ్యా మా జీవితాల్లో కలవరపడేవారుగా ఉన్నాం నాయన. నీ వాక్యం సెలవిస్తుంది, నా యందు విశ్వసించేవాడు కలవరపడని. ప్రభా అట్టి విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభా. పౌలు గారు, వెండి బంగారాలు మా యొద్ద లేదు, కానీ నజరేయుడైన యేసు నామంలో స్వస్థపరుస్తున్నానని స్వస్థపరచనైనా. అయ్యా అవునైనా తండ్రి, అటువంటి విశ్వాసం మాకు కూడా దయచేయనైనా. అటువంటి గొప్ప కార్యాలు మా చేత కూడా జరిగించు తండ్రి. అయ్యా విశ్వాసంలో మేము దినదిన అభివృద్ధి కలిగేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఈ పరిచర్యలో పాలు పంపులు పొందండి. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.